అందరికీ లోకరక్షకుడైన, కాలానికి మధ్యవర్తి అయిన శకపురుషుడు, యుగపురుషుడు ప్రభువైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ఈ జీవితమే కొద్ది కాలము, మరణిస్తే మరో లోకము ఉన్నదని పాట నేను రాశాను. ఆ పాటను ఒకసారి వినండి. మహోన్నతమైన జీవితమే ఉందిలే, మరణించిన మరుక్షణము ఆ బ్రతుకు కొరకు చేయాలి అనుదినము. సువార్త పనినే ప్రతిదినము యేసులా పౌలులా అపోస్తలులా మహోన్నతమైన జీవితమే ఉందిలే, మరణించిన మరుక్షణము ఆ బ్రతుకు కొరకు చేయాలి అనుదినము. సువార్త పనినే ప్రతిదినము. ఈ జీవితమే కొద్దిది అయినా చేయాలి ఎంతో పనిని, శ్రమలెన్నిటినో శిష్యులు అనుభవించి చేయలేదా దేవుని పనిని. ఈ జీవితమే కొద్దిది అయినా చేయాలి ఎంతో పనిని, శ్రమలెన్నిటినో శిష్యులు అనుభవించి చేయలేదా దేవుని పనిని. ముందుగా సిద్ధపరచిన సత్క్రియలు చేయుటకే వచ్చిన మనము అందరం చేయాలి ఆ పనిని. యేసులా పౌలులా అపోస్తలులా మహోన్నతమైన జీవితమే ఉందిలే, మరణించిన మరుక్షణము ఆ బ్రతుకు కొరకు చేయాలి అనుదినము. సువార్త పనినే ప్రతిదినము. ఈ జీవితమే కొంతకాలము ఉంటుంది లోకంలో, ఈ జీవితమే దేవునికి ఇచ్చావంటే యుగ యుగాలు పరలోకంలో. ఈ జీవితమే కొంతకాలము ఉంటుంది లోకంలో, ఈ జీవితమే దేవునికి ఇచ్చావంటే యుగ యుగాలు పరలోకంలో. జగత్తు పుట్టుక ముందు నుండే ఉన్నాము దేవునిలో, యేసు ప్రభువు ద్వారా కుమారులుగా పిలువబడుతున్నాము ఇలలో. యేసులా పౌలులా అపోస్తలులా మహోన్నతమైన జీవితమే ఉందిలే, మరణించిన మరుక్షణము ఆ బ్రతుకు కొరకు చేయాలి అనుదినము. సువార్త పనినే ప్రతిదినము. యేసులా పౌలులా అపోస్తలులా